హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషిస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ కనుక నచ్చితే లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 84. రోజు నీ కౌగిలిలోనే కదే నిద్రపోతున్నా. ఉదయం నీ చిన్ని చిన్ని ముద్దులతోనే కదా నిద్రలేస్తున్నా. రోజంతా నీతోనే ఉంటున్నా కదే. ఇంకెక్కడ ఉంది మన మధ్య దూరం అన్నాడు రామ్. ఆ దూరం కాదు అంది అవని. ఇంకే దూరమో అన్నాడు రామ్. నీకు తెలిసినా కావాలనే అడుగుతున్నావు కదా అంది అవని. అవును, నువ్వు చెప్పు అంటున్న రామ్ని కోపంగా చూసి బూతులన్నీ తిట్టింది అవని. అయ్యో రామా, ఏంటి ఆ బూతులు అన్నాడు రామ్ ఆశ్చర్యంగా అవనిని చూస్తూ. బూతులన్నీ నువ్వు మాట్లాడేవే కదా మన ప్రైవసీ టైంలో. ఇప్పుడు అర్థమైందా ఏ దూరమో అంది అవని. రాక్షసి అని అవని భుజం కొరుకుతూ, నీకు ఇప్పుడైనా అర్థమైందా నా బాధ అన్నాడు రామ్. అవని వెనక్కి తిరిగి రామ్ని హత్తుకొని సారీ అంది చిన్నగా. నాకు నీ సారీ కాదు కావాల్సింది, ఇంకెప్పుడు నువ్వలా మాట్లాడకుండా ఉండడం అన్నాడు రామ్. ఆ మాటలు బాగా గుర్తున్నాయి. ఇప్పుడు నీకోసమే కదా ఇలా నీ ఎదురుగా నిలబడ్డాను. ఇది కనబడడం లేదా అంటున్న అవని కళ్ళు తుడుస్తూ, కనిపించింది, అర్థమైంది కూడా. కానీ నువ్వు మాట్లాడే చిన్న మాటకి కూడా నేనెంత బాధ పెడతానో గుర్తు పెట్టుకుంటానో నీకు తెలుసు కదా. అలాంటిది ఈ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా నేను నిన్ను బాధ పెట్టానేమో అని అనిపిస్తుంది. అందుకే నోరుతో పాటు అన్నీ మూసుకొని ఉన్నా అన్నాడు రామ్. రామ్ మాటలకు నవ్వుతూ తన కళ్ళు తుడుచుకుంది అవని. ఇది ఎందుకు అంది అవని చేతిలోని షేప్ వేర్ చూపిస్తూ. ఇదా, మొన్న సోషల్ మీడియాలో చూసానే, చాలా మంది లేడీస్ ఎక్కువ శారీస్ కడతారు కదా, ఆ టైంలో లంగాని టైట్ గా కట్టి ఆ ఎఫెక్ట్ గర్భసంచి మీద పడి క్యాన్సర్స్ వస్తున్నాయంట. చాలా మంది ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారు. నీ నడుముపై కూడా రోజు ఎర్రగా ఉన్న ఆ మార్క్స్ ని నేను చూస్తున్నాను కదా, అందుకే ఇవి ఆర్డర్ చేశా అన్నాడు రామ్. మరి అత్త వాళ్ళకు కూడా చెప్పలేదా అంది అవని. చెప్పి ఇవి యూజ్ చేయమంటే అత్తేమో సిగ్గుతో కిచెన్ లోకి పారిపోతే మా అమ్మ నన్ను 4 వాయించి నీ పిచ్చి నీ పెళ్ళాం మీద చూపించుకో అనిందే అన్నాడు రామ్. హా రామ్, నీకు అత్తకి సిల్లీ ఫైట్స్ భలే ఉంటాయి అంటున్న అవనిని వదిలి ముందు డ్రెస్నో నైటీనో ఏదో ఒకటి వేసుకో అని ల్యాప్టాప్ తీసుకుంటున్న రామ్ చెంపపై ఒకటిచ్చి ఆ ల్యాప్టాప్ తీసుకుంది అవని. నీ ఎందుకే అంత గట్టిగా కొట్టావు అన్నాడు రామ్ చెంప రుద్దుకుంటూ. లేకపోతే నేనిక్కడ ఇలా ఉంటే దాంతో ఏం పనిరా అంది అవని కోపంగా. అంటే నువ్వు అలసిపోయావు కదా అంటున్న రామ్ పెదవులపై ముద్దు పెట్టి అలాగే రామ్ పై వాలిపోయింది అవని. అవని తలని దూరం జరుపుతూ మధ్యలో నా వలన కాదు, నొప్పుల నేర్చినా వదలను అన్నాడు రామ్. అస్సలు వదలకు అంది అవని రామ్ చెంపపై చేయి వేసి నిమురుతూ. హా, ఈ మాట మీదే నిలబడు అని అవని పెదవులని అందుకున్నాడు రామ్. అతనికే తెలుసు ఈ వారం రోజులు ఆమెకి దూరంగా ఉండడానికి ఎంత కష్టపడ్డాడో. తనపై ఉన్న ఆమెని పట్టుకొని బెడ్ పైకి చేర్చుతూ అవని మెడపై పెదవులతో రాస్తూ ముద్దులు పెడుతూ ఆమె శరీరంపై ఉన్న టవల్ని దూరం చేశాడు. తన శరీరంపై ఉన్న టవల్ దూరం అవడంతో రామ్ని హత్తుకుంది అవని. అక్కడ నేను చూడంది ఏముంది, నాకు తెలియంది ఏముందని ప్రతిసారి ఇలా సిగ్గుపడుతుంటావు అని అవనిని ఆక్రమించుకున్నాడు రామ్. ఆమె వేడిగా నిట్టూర్పులు వదులుతూ రామ్ అంటూ అతని పేరును పిలుస్తూ మూలుగుతుంటే అతనిలో ఉద్రిక్తత
తారా స్థాయికి చేరుకుంది. ఒకరినొకరు గట్టిగా పెనవేసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత రామ్ పక్కకు వాలగా అతని చేతుల్లో ఒదిగిపోయింది అవని. ఆమె నుదుటిన ముద్దు పెట్టి టైం చూసిన రామ్ తననే చూస్తున్న అవనిని చూసి నిద్ర రావడం లేదా అన్నాడు. లేదని తల అడ్డంగా ఊపుతూ అతని చెస్ట్ పై ముద్దు పెట్టింది. రాక్షసి, సైలెంట్గా ఉండే, నే మళ్ళీ నన్ను గెలకకు అంటున్న రామ్ మాటలు పూర్తి కాకుండానే అతని ఛాతీపై రోమాలని చేతివేలితో తిప్పుతూ గట్టిగా లాగింది అవని. నొప్పికి అవి అంటూ అరిచి ఆమె మెడ వెనుక చేయి వేసి తన వైపు లాక్కొని ఆమె పెదవులని అందుకున్నాడు రామ్. ఆమె పెదవులు వీడిన అతని పెదవులు కంఠం పైనుంచి గుండెలపైకి జారుతుంటే అతని చేతులు ఆమె వీపుని చుట్టేశాయి. అతని తర్వాత స్టెప్ అర్థమవుతుంటే తన గుండెల మధ్య ఉన్న రామ్ తలలో చేయి పెట్టి అతని జుట్టుని బంధిస్తూ కళ్ళు మూసుకుంది అవని. ఇద్దరు ఏకమైన వేళ నిమిషం పాటు ఒకరినొకరు హత్తుకుంటే తలెత్తి అవనిని చూసి, నీకు ఇబ్బందిగా లేదు కదా అన్నాడు రామ్. లేదని తలూపి అతని చుట్టూ చేతులు వేసింది అవని. దాంపత్య జీవితంలో శృంగార సమయంలో ఎటువంటి సిగ్గు మొహమాటం లేకుండా భార్యాభర్త ఇద్దరు పూర్తి సహకారంతో ఒకరినొకరు సంతోష పెట్టడంతో వాళ్ళ కాపురం సంతోషంగా ముందుకు సాగిపోతుందన్న మాటను నిజమని నిరూపిస్తూ అవని రామ్లు నిరూపించారు. చిన్న చిన్న అలుగులు, బుజ్జగింపులు, ఎక్కువ ప్రేమతో వాళ్ళ లైఫ్ని సంతోషంగా సాగిస్తూ అటు బిజినెస్లో కెరీర్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు. అటు శివాంష్తో తన జీవితంలో సంతోషం నింపుకుంటూ, బాలుతో కొత్త జీవితం ఊహించుకుంటూ అతని ప్రేమతో పాటు కోపానికి కూడా అలవాటు పడిపోయింది చిన్ని. అవని అడిగిందని కుటుంబంతో భద్రాచలం బోట్ ట్రిప్ ప్లాన్ చేసిన రామ్ తమతో సుజాత, చిన్ని వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తాననడంతో బాలుని చూశాడు. నో, నాకు లీవ్స్ లేవు, మీరు ఎంజాయ్ చేయండి అన్నాడు బాలు. రే, 3 రోజులు లీవ్ దొరకదా? మిగిలిన 2 days నీ వీకెండ్లో సరిపోతాయి. అందరం వెళ్తున్నాం కదా, నువ్వు మాత్రమే మిస్ అవ్వడం ఎందుకు అన్నాడు రామ్. లేదు బావా, ఇప్పుడే ఎదుగుతున్న ఈ టైంలో నేను వెనక్కి తగ్గితే కష్టం అన్నాడు బాలు. అందరూ బాలుని మెచ్చుకోలుగా చూసినా చిన్ని మాత్రం ఏడుపు మొహంతో చూసింది. ఆమెను చూసి నిట్టూర్చి తల పక్కకు తిప్పుకున్న బాలుకి వాణి తననే చూస్తూ కనపడడంతో అక్కడ నుంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు. చిన్నిని కొట్టినప్పటి నుంచి వాణితో మాట్లాడడం ఆపేశాడు బాలు. ఆమె తన ఎదురుగా ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోడు. ఆంటీ ఆంటీ అంటూ సరదాగా ఉండే బాలు తనని ఇగ్నోర్ చేయడంతో వాణికి కూడా చాలా బాధగా అనిపించింది. వాళ్ళ మధ్య పరిచయం కొన్ని రోజులే అయినా రామ్ కుటుంబం, చిన్ని, బాలు ముగ్గురు ఫ్యామిలీలు బాగా కలిసిపోయారు. ఎంతలా అంటే ఏ ఇంట్లో ఏం జరిగినా ప్రతి చిన్న విషయం ముగ్గురిళ్లలో తెలిసిపోయేలా. బాలు వెనకాలే చిన్ని వెళ్ళడానికి లేచేలోపే వాణి లేచి బయటకు వెళ్ళడంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అందరూ. అప్పటికే అందరికీ ఆ గొడవ గురించి తెలిసి ఉండడంతో సైలెంట్గా ఏం జరుగుతుందో అని చూస్తుంటే మొక్కల దగ్గర నిలబడి ఉన్న బాలుని చూసి బాలు అంది వాణి. మౌనంగా వాణి వైపుకి తిరిగి చూశాడు బాలు. ఎందుకు నాతో మాట్లాడడం లేదు బాలు? చూసినా చూడనట్లు, అసలు నేనెవరో తెలియనట్లు ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అంది వాణి. మీతో మాట్లాడే స్థాయి మాకు లేదండి అన్నాడు బాలు. ఎప్పుడు మాటకు ముందు ఆంటీ, మాట తర్వాత ఆంటీ అంటూ
భుజం చుట్టూ చేతులేసి మరి తనతో సరదాగా ఉండే బాలు స్థాయి అని అండి అని పరాయిగా పిలుస్తుంటే వాణి మనసు చాలా బాధపడింది.